కనీసం ఎగ్జామ్ పేపర్ దిద్దలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. పరీక్షలు నిర్వహించలేకపోయారు. నిర్వహించడంలో లోపమే, రాసినటువంటి పరీక్ష పేపర్లు కూడా దిద్దటంలో ఎంత నిర్లక్ష్యం అంటే ఈ రాష్ట్ర యువత పట్ల, ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత పట్ల ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నది. ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నటువంటి వీరిని ప్రజలు ఈసడించుకున్నా, ప్రజలు తిరస్కరించినా ఇంకా ఆలోచన మారకుంటే ఎట్లా అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే జాలేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ యూనివర్సిటీలను ఘోరంగా ధ్వంసం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలు ధ్వంసం చేసి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి వచ్చినాయి అధ్యక్ష ప్రైవేట్ యూనివర్సిటీలు? ఎవరు ప్రయోజనాలు అధ్యక్ష? ఉద్యమం చేసినా, కొట్లాడినా తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు ఏమైనాయి అధ్యక్ష? తెలంగాణ బిడ్డల ఆకాంక్షలతోని, తెలంగాణ బిడ్డల యొక్క రక్తపు చుక్కలతోని, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలతో ఏర్పడినటువంటి ఈ గత ప్రభుత్వాలు తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ త్యాగాల్ని ఘోరంగా మోసం చేసిరు, ఘోరంగా అవమానించారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు 1200 మంది అమరులని 100 వేదికలలో మాట్లాడినాం అధ్యక్ష. 100 వేదికలలో అవతల ఉన్నటువంటి అందరు లీడర్స్ మాట్లాడుతుంటే చూసినాం అధ్యక్ష. తీరా ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే కాడికి వచ్చేటప్పటికి ఎంతమందిని ఆదుకున్నారు అధ్యక్ష? దానికి ఎన్ని సాకులు చెప్పారు అధ్యక్ష? ఉద్యమంలో మాట్లాడిన ప్రతి మాటను అమలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అమరవీరుల త్యాగాలను కూడా ఘోరంగా అవమానించినటువంటి ఒక పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. అంతెందుకు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లిని ఎంత ఘోరంగా అవమానించారో మనం కళ్ళారా చూసినాం అధ్యక్ష. అందుకనే ఒక్కటి కాదు, రెండు కాదు అధ్యక్ష, చాలా పాపాలు, చాలా ఘోరాలు, చాలా ఇది ఉన్నాయి. ఇవన్నీ కూడా అవకాశం ఇస్తే మరొక సందర్భంలో మరొకసారి చెప్తానని చెప్పేసి తెలియజేస్తూ, గవర్నర్ గారు చాలా ఉందాగా, గవర్నర్ గారు కూడా నాకు తెలిసి ఫస్ట్ కాంగ్రెస్